సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్లింప చేయండి. ముఖ్యంగా ప్రభా, ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు, వారందరినీ దర్శించి దీవించి బలపరచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును, శక్తిని, బలం ఇవ్వండి. అలాగే దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు, వారిని కూడా దీవించి బలపరిచి ఆశీర్వదించండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము, కాపుదల, ఆరోగ్యం దయచేయండి. డైలీ సర్వీస్ చేస్తూ చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. మీ శక్తితో నింపమని, సహాయం దయచేయమని, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి ఆశీర్వదించమని, వివాహాలు కావాల్సిన వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. గర్భఫలం ఇచ్చి డెలివరీ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నిశ్చితమైన సులువున డెలివరీ దయచేసి తల్లిని బిడ్డని క్షేమంగా ఉంచి ఆరోగ్యంతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన భాగంలో మనం 35వ కీర్తన 12వ చరణం వరకు మనం ధ్యానం చేసాం. ఈరోజు 13వ చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 35, 13. వారు వ్యాధితోనున్నప్పుడు గోనిపట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్న మాట, వాళ్ళ వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనిపట్ట కట్టుకుంటున్నాను అంటున్నాడు. ఉపవాసం ఉండి నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాను అంటున్నాడు. బహుశా కీర్తనకారునికి వీళ్ళు బాగా తెలిసిన వారు కానీ, కీర్తనకారునికి వీళ్ళు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కానీ అయ్యుండొచ్చు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు, వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు ఈయన ప్రార్థన చేయడం కోసం ఈ కీర్తనకారుడు గోనిపట్ట కట్టుకోవడం ఏంటి, ఉపవాసం ఉండటం ఏంటి, ప్రార్థన చేయడం ఏంటి, ప్రాణాన్ని ఆయాసపరుచుకోవడం ఏంటి అంటే వాళ్ళ బాధను సైతం తను పంచుకుంటున్నాడు. నిజానికి శత్రువుల్ని ప్రేమించేటువంటి గుణం దేవుడు మనకు నేర్పిన గుణం. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వారిని అలా విడిచిపెట్టకుండా వారి కోసం ప్రార్థించడం అనేది, విజ్ఞాపన ప్రార్థన అనేది దేవుడిచ్చిన బలమైనటువంటి కార్యం. కాబట్టి ఇక్కడ మంచివారు లేదా నీతిమంతులు, కీర్తనకారులు లాంటి వారు శత్రువుల విషయంలో ఒక 6 మంచి పనులు ఇక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నామండి. మొట్టమొదటిది 12వ చరణంలో మేలు చేస్తారు. రెండవది వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు జాలి కలిగి ఉంటారు. 13వ చరణం చూసాం. మూడోది ఆ వ్యాధి కలిగిన శత్రువుల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. 4 శత్రువుల కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. 5 శత్రువుల పట్ల విరోధం లేకుండా స్నేహితులుగా వ్యవహరిస్తారు. 6 శత్రువుల కొరకు దుఃఖ వస్త్రాలు ధరించడం, హృదయాన్ని కృంగదీసుకోవడం అనేటువంటిది 14వ చరణంలో మనం చూస్తున్నాం. ఈ 13, 14 చరణాల్లో ఈ 6 రకాలైన విషయాలు అంటే శత్రువుల పట్ల, శత్రువులు అంటే నిజానికి క్రైస్తవులకు శత్రువులు ఎవరో ఉండరండి. క్రైస్తవుల్ని కొంతమంది శత్రువులుగా భావిస్తున్న తరుణంలో మనల్ని ఒకవేళ ఎవరైనా అలా శత్రువులుగా, దూరం పెట్టేవారుగా గనక మనల్ని భావిస్తే వాళ్ళ కొరకు మనం చేయాల్సిన పనులు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. 6 రకాలైన విషయాలు ఇక్కడ మనం చెబుతూ ఉన్నాడు. కాబట్టి మేలు చేసే వారంగా ఉండాలి, శత్రువుల కోసం ప్రార్థన చేసే వారంగా, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల జాలి కలిగిన వ్యక్తులుగా, వారి కోసం ఉపవాసం ఉండే వ్యక్తులుగా, వాళ్ళని విరోధులుగా భావించకుండా స్నేహితులుగా వ్యవహరించే వ్యక్తులుగా, శత్రువుల కొరకు దుఃఖ వస్త్రాలు ధరించి మనసుని దేవుని దగ్గర విన్నవించుకునేటువంటి వ్యక్తులుగా దేవుని బిడ్డలమైన మనం ఉండాలని చెబుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. అయితే 13వ చరణంలో కీర్తనకారుడు చెప్పిన విషయం,
నేను గోనిపట్ట కట్టుకున్నాను, ఉపవాసముతో నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాను, అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో వారి పాపాలు, వారు దేవుని పట్ల కలిగి ఉన్న వ్యతిరేకత, తిరుగుబాటు స్వభావం. కొంతమంది గురించి మనం ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేసినా కూడా దేవుడు మన ప్రార్థన కొన్ని సందర్భాల్లో వినడు. కారణం ఏంటంటే, మనం చేయడానికంటే ముందుగా ఎవరైతే బాధలో ఇబ్బందులు ఉన్నారో వారు ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేయకుండా మనం ప్రార్థన చేస్తే, ఇదిగో ఇక్కడ నా ప్రార్థన మరలా నా ఎదలోనికే తిరిగి వచ్చింది అంటున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితి శత్రువుల విషయంలో, దేవునికి వ్యతిరేకులైన వాళ్ళ విషయంలో అదే మాట అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా మనం ఎంత ప్రార్థన చేసినా శత్రువుల కోసం, వాళ్ళ యొక్క పాప స్థితిని బట్టి, వాళ్ళ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి మోషే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మోషే ఇశ్రాయేలీయుల పట్ల దేవుని దగ్గర అడ్డుపడుతూనే ఉన్నాడు. ఇశ్రాయేలీయుల్ని కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళ చేసిన పాపాలు, వాళ్ళ తిరుగుబాటు స్వభావం వాళ్ళని నాశనానికి తీసుకువెళ్ళిపోయాయి. ఇక్కడ కూడా కీర్తనకారుడు వాళ్ళ కోసం, శత్రువుల కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నా కూడా వాళ్ళ పాప స్వభావం, వాళ్ళ యొక్క తిరుగుబాటు తత్వాన్ని బట్టి ఆ కీర్తనకారుని ప్రార్థన మరలా కీర్తనకారుని దగ్గరికి వచ్చేసిందని చెప్తూ ఉన్నాడు. మనకి యెషయా గ్రంథం 1:15 చూస్తే, ఎందుకు ప్రార్థన దేవుడు వినడు అనేటువంటి విషయాలు కొన్ని చూస్తే, యెషయా గ్రంథం 1:15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. కారణం ఏంటి? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొనండి, శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీ పాపాలు కడుక్కోండి, అప్పుడు నేను మీ మనవి వింటాను, అప్పుడు మీ మనవి నేను ఆలకిస్తాను అంటున్నాడు. అలాగే 59:1 కూడా ఇదే యెషయా గ్రంథం 59:1-2 కూడా ఆ మాటలే మనం చూస్తాం. ఎందుకు మన ప్రార్థన దేవుడు వినట్లేదు అని, లేదా కొంతమంది ప్రార్థన వినకపోవడం కారణం, రక్షింపనేరకి ఉండినట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకుండా వెనక్కి వచ్చేయడానికి కారణం ఏంటంటే, ఒకవేళ శత్రువుల యొక్క పాపమే కావచ్చు, లేదా మన పాపమైనా కావచ్చు. మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల ముఖ్య కారణం, ఒకటి మనం చేసిన పాపం, రెండవది మనం దేవుని పట్ల చూపించే తిరుగుబాటు. కాబట్టి రెండు విషయాల్లో మనం సరి చేసుకుని జాగ్రత్తగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అయితే శత్రువుల విషయంలో కీర్తనకారుడు ఎంత మంచి కన్సర్న్ తీసుకుంటున్నాడో చూడండి, ఎంత బాధ్యత తీసుకుంటున్నాడో చూడండి. మరి శత్రువుల పట్ల మనం అలా ఉంటున్నామా? మనకి శత్రువులు కాదు, ఎవరన్నా ఒకవేళ మనల్ని శత్రువులు అనుకుంటే గనక మనం ఎలా ఉండాలో కూడా యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చక్కని మాటలు తెలియజేశారు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 43-48 వరకు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అది ధర్మశాస్త్రం. కానీ నేనేం చెప్తున్నాను? నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమిస్తే మీకేం ఫలం కలుగుద్ది? సుంకర్లు కూడా అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేస్తే మీరు ఎక్కువ చేస్తుంది ఏంటి? అన్ని జనులు కూడా అలా చేస్తారు కదా. 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. శత్రువుల పట్ల ఆయన చెబుతున్న మాట, వాళ్ళని ప్రేమించండి, శత్రువులను క్షమించండి. యేసుప్రభువు చేసింది అదే, ఆయనే మనకు మాదిరి. కాబట్టి అలా మనం శత్రువులను బట్టి
వారిని